జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలులో ప్రభుత్వం విధించిన షరతులను రద్దు చేసి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, రవాణా విషయంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకే అదనపు వెహికల్స్ ఏర్పాటు చేయాలని, రైతులు సొంత ట్రాక్టర్లు కూడా అధికారులు ఉపయోగించుకోవాలని, అకాల వర్షాలు మరియు అగ్ని ప్రమాదాల బారిన పడి కళ్యాణలో జొన్నలు ఉన్న రైతాంగం నష్టపోకుండా ఉండేందుకు త్వరితగతిన జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ నేడు కలెక్టర్ కార్యాలయం ముందు గడివేముల మండలం రైతులు ధర్నా నిర్వహించి వీఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, జొన్న రైతు సంఘం నాయకులు ఈశ్వరరెడ్డి, రామచంద్రరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంజీవరెడ్డితో పాటు పెసరవాయి, బోజునూరు, కరిమెద్దల, ఎం చింతకుంట, గోస్పాడ్ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ సురేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు కలెక్టర్ గారు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే గడివేముల మండలంలో అత్యధికంగా దాదాపు 3,000 ఎకరాల పైగా జొన్న సాగు చేసినటువంటి రైతులు ప్రభుత్వ నిర్ణయంతో కళ్ళాల్లో పెట్టుకొని కొనుగోలు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఒకవైపు అకాల వర్షం, ఇంకోవైపు అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి భయంతో బిక్కుబిక్కుమంటూ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రం పెట్టాము, కొంటామని చెప్పి మాటలు చెప్తున్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా ఎవరైతే జిల్లాలో కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు రోజుకు 1 వెహికల్ మాత్రమే పంపుతున్నారు. దీనివల్ల రైతులందరూ నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసడం కోసం వెహికల్స్ సంఖ్య పెంచాలా, అవసరమైతే రైతులకు ఉన్నటువంటి తమ ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకోవడానికి అవకాశం కల్పించాలా. వీటితో పాటు ప్రతి రైతుకు ఎకరాకు కేవలం 20 క్వింటాలు మాత్రమే కొంటాము, కేవలం 5 ఎకరాలు మాత్రమే కొంటాము అని చెప్పేసి నిబంధనలు పెట్టడంతో ఈరోజు జొన్న సాగు చేసినటువంటి రైతులందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిబంధనలు ప్రభుత్వం సడలించాలా. ఎలాంటి షరతులు లేకుండా రైతులు పండించినటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వమే కొనాలి మద్దతు ధరకు. ఇది కొనుగోలు చేయడానికి కూడా ఏదైతే కాంట్రాక్టర్ కు ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ నిలకొద్ది కొంటానంటే రైతు తీవ్రంగా నష్టపోతాడు. కాబట్టి రైతుల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్ ద్వారా వెహికల్స్ పెంచడమా, లేదా రైతుల వద్ద ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చే ఆలస్యం చేయకుండా ఒకవైపు హమాలీలను అందుబాటులో పెట్టాలా, వెహికల్స్ అందుబాటులో పెట్టాలా. ఈ బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మళ్ళీ కలెక్టర్ గారు సివిల్ సప్లై డిఎం గారిని పిలిచి త్వరగా వెహికల్స్ పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ డిఎం గారు రేపటిలోగా కొత్త వేరే వెహికల్స్ ఏర్పాటు చేయించాలని చెప్పారు. ప్రత్యామ్నాయంగా రేపు వెహికల్స్ ఏర్పాటు చేయకపోతే రైతులందరూ వచ్చి రోడ్డు పైన కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుంటారు. అందుకు జరిగేటువంటి బాధ్యత ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులకు అవసరమైనటువంటి వెహికల్స్ పెట్టి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలా. అదే విధంగా ఈ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతాంగం ఉన్నారు. ఖరీఫ్ లో దెబ్బతిన్నారు, కొనుగోలు కేంద్రం పెట్టలేదు, ప్రభుత్వం అడిగిన నిర్లక్ష్యంగా ఉంది. రబీలోనే కొంటారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.